రాజమహేంద్రవరం కాతేరులోని తిరుమల విద్యా సంస్థల్లో జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, నీట్ ప్రవేశ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సుమారు 16,000 మంది వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ ప్రవేశ పరీక్షలకు తిరుమల విద్యా సంస్థల్లో విద్యా బోధన సాధనపై తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తల్లిదండ్రులకు వివరించారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటి, బిట్స్, పిలాని వంటి సంస్థల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు చేయాల్సిన కృషిపై సదస్సులో అవగాహన కల్పించారు. అందరికీ ఐఐటిలో సీట్లు రాకపోయినా తమ విద్యా సంస్థలో చదువుకున్న సాధారణ విద్యార్థులు కూడా ఉన్నత స్థానాల్లో కెరీర్ కొనసాగిస్తున్నారని తిరుమలరావు వివరించారు. విద్యాశాఖ మార్చులు లోకేష్ గారు కూడా కొన్ని రిఫార్మ్స్ ని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో తీసుకురావడం జరిగింది. అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు ఎంబైపీసీ గ్రూప్ను కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీనికి సంబంధించి అలాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని అడాప్ట్ చేయబోతుందని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు వారు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మార్పులు, అలాగే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ తల్లిదండ్రులు రకరకాల అపోహలు, అలాగే విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి, మొబైల్స్ అలాగే అదర్ గాడ్జెట్స్ వల్ల పిల్లల మీద పడేటువంటి బ్యాడ్ ఇంపాక్ట్, దాని నుంచి పిల్లల్ని బయటికి ఎలా లాగాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు తల్లిదండ్రుల్లో చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పి రాజమండ్రి తిరుమల విద్యా సంస్థల్లో అవగాహన సదస్సును మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కూడా పిల్లలకి 100% నిజంగా ఋషులు భగవంతుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు ఎలా అయితే చేశారో అంతకన్నా తీక్షణంగా పిల్లలు ఆ సబ్జెక్టుల మీద ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ నీట్లో వాళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకుని మెడిసిన్ సీట్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీలు, ఎంబీబీఎస్ సీట్లే కాకుండా పిల్లలు కష్టపడి సబ్జెక్ట్ డెవలప్ చేసుకుని వీటిలో సీట్ రాకపోయినా ఈ కష్టంతో వాళ్ళు ముందుకు కనుక కొనసాగి ఇంజనీరింగ్ అవి కంప్లీట్ చేసిన, మామూలు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎంబీఏలు చేసుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగింది.